ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొక నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవెక్కువ జావున మీతో మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సహవాసం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మా జీవితాల్లో మీరు చేస్తూ వస్తున్న మీరు ఉపకారములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత హృదయాలతో దేవా మీ వైపు చూస్తూ దేవా మరి తండ్రి మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఇదిగో యా తండ్రి రీతిగా మీ పక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి బలము శక్తి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగా ప్రభువా చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ దినమంతటికి కావలసినటువంటి గొప్ప శక్తి, బలము, దేవా ఆత్మీయత, దేవా మీ ఆత్మ నడిపింపు, మీ సన్నిధి యొక్క సహవాసం దేవా సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించండి. యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తి నేడును విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకొందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందురు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. ఈ సమయంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మీకు వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రాతకాల ధ్యానం వ్యూ చేసే మీ బిడ్డలందరి కొరకు దీవించి మీరు మాట్లాడి తండ్రి ప్రతి వారిని బలపరచమని, మీ వాక్యం ద్వారా గ్రహింపు, మీ వాక్యం ద్వారా హెచ్చరిక, మీ వాక్యం ద్వారా తండ్రి మేము పొందవలసినటువంటి మేలు పొందుటకు కృప దయచేయమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జేమ్స్ రాసినటువంటి ఈ పత్రికలో మనం చదువుకున్నటువంటి భాగం దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి అని బిగిన్ అవుతుంది ఈ వచనం, 7వ వచనం, జేమ్స్ 4:7. ఆ పైన పోరాటాలు, యుద్ధాలు, అవయవాల్లో జరిగేటటువంటి పోరాటాలు. 3వ వచనం వచ్చేసరికి దేవుణ్ణి సరైనటువంటి ఉద్దేశంతో, రైట్ మోటివ్ తో అడగనందువలన దేవుడు ఇవ్వటం లేదని. 4వ వచనం వచ్చేసరికి లోక స్నేహం దేవునికి విరుద్ధమని, లోకంతో స్నేహం చేయాలనుకునేటటువంటి వాడు దేవునికి శత్రువు అవుతాడని 4వ వచనం స్పష్టంగా చెప్తున్నది. ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువు అగును. క్రింద భాగాల్లోనికి మనం వచ్చినట్లయితే మనము దేవుని ఆత్మ మత్సరపడేటంతగా అపేక్షింపకూడదు అని హెచ్చరిక 5వ వచనంలో ఉన్నది. దేవుని కృపను గూర్చి 5వ వచనం మనకు సెలవిస్తూ ఉన్నది. 6వ వచనంలో సహా దేవుడు దీనులకు కృపను గ్రహించేవాడు అని చెప్పి, ఇప్పుడు 7వ వచనంలో
కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. సాతానును విశ్వాసి ఎదిరించవలసినటువంటి ఆవశ్యకతను గూర్చి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. సాతాను, అపవాది మొదటి నుండి మానవుని పాపంలో పడవేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తాత్కాలికంగా సఫలీకృతుడు అవుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. కొన్ని మార్లు వ్యక్తులను, కుటుంబాలను, జనాంగాలను సహా పాపంలోనికి, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాల్లోనికి నడిపించేటటువంటి పరిస్థితి సాతాను, దయ్యాలు చేయటం మనము దేవుని గ్రంథంలో గమనించవచ్చు. ఆది దంపతుల విషయంలో ఏదైనా తోటలో సాతాను దేవుని ఏమీ చేయలేక దేవుడు సృజించినటువంటి నరులను పాపం చేయించి తన పగ తీర్చుకోవటానికి చేసినటువంటి యత్నం, సాతాను చెప్పినటువంటి అబద్ధం. సాతాను మొదట అబద్ధికుడు. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనం. సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, సర్పం సాతాను తనను ఆవరించటానికి అవకాశం ఇచ్చింది. సర్పాన్ని సాతాను వాడుకున్నది. గుర్తుంచుకోనండి. కొన్నిసార్లు మనుష్యుల్లోనూ అలాగూ సృష్టిలో ఉన్నటువంటి సృజింపబడినటువంటి వీటిల్లోనికి అపవిత్రాత్మలు ప్రవేశించటం, సాతాను ప్రవేశించటం అనేది దేవుని గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నది. మార్కు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో గదరేనీయుల దేశంలో అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తిని ఆ అపవిత్రాత్మను విడిచిపెట్టిన తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చాను. దయ్యాలు పందుల్లోనికి వెళ్ళిని. అంతకు మునుపు ఒక్క వ్యక్తిలో ఈ దయ్యాలు నివాసం చేస్తూ వచ్చినాయి. అందుకే 7వ వచనంలో దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసింది. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పాను. సాతాను సర్పంలో ప్రవేశించింది. సర్పంలో ప్రవేశించి హవ్వతో మాట్లాడింది. హవ్వ చాలా ఆకర్షణీయంగా 6వ వచనం, ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు. తినకుండానే ఈమె ఎలాగనుకున్నది? అవ్వమ్మ గారు చూచి ఆకర్షింపబడింది. సాతాను చెప్పినటువంటి మాట నమ్మింది. తిన్నారు, వారిద్దరు తిన్నారు. 6వ వచనం, ఆదాము కూడా తిన్నాడు. ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తినేను. 7వ వచనంలో ఆదికాండం 3:7, వారిద్దరి కన్నులు తెరవబడిను. వారికి అర్థమైపోయింది, మహిమ వారిని విడిచిపెట్టింది, తాము దిగంబరులమని తెలుసుకున్నారు. ఇప్పుడు సర్పం కొరకు వెదికారు. బహుశా సర్పం ముఖం చాటు చేసి ప్రక్కకి వెళ్ళిపోయి ఉండాలి. గమనించండి, సాతాను మనిషి చేత ప్రేరేపించి పాపం చేయిస్తుంది. పాపం చేసి ప్రక్కకి వెళ్ళిపోతుంది. ప్రక్కకి వెళ్ళిపోయి మరలా పాపానికి శిక్ష దేవుడు విధించాలి కదా అని
మరలా సాతాను ఎదురు చూస్తుంది. ఏదెను తోటలో కోర్టు సీన్ మనకు ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. మనం దేవుడు ఆదాముతో మాట్లాడాడు. 9వ వచనం, ఆదామా నీవెక్కడ ఉన్నావు? ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు? సరే, ఆదామేమో అవ్వ మీద తప్పు మోపటానికి, అవ్వేమో సర్పం నన్ను మోసపుచ్చినందున 13వ వచనంలో చూస్తాం. ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే, సాతాను వీరి చేత పాపం చేయించింది. ఇక తప్పదు అనుకున్నప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అప్పటి వరకు దాగి ఉన్నది దేవుడు పిలిచినప్పుడు సర్పంలో ఉన్నటువంటి సాతాను కోర్టు సీన్ లో ప్రజెంట్ కావాల్సి వచ్చింది. దేవుడు అన్నాడు, భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానవై. అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఈ భూజంతువు పూజింపబడుతూ ఉన్నది అని నాకు అప్పుడప్పుడు సందేహం వస్తూ ఉంటుంది. శపింపబడిన దానిపై దేవుడు చెప్పిన మాట. కారణం, సాతాను సర్పాన్ని ఆధారం చేసుకొని వీరి చేత పాపం చేయించింది కనుక. సాతాను చాలా టాక్ట్ఫుల్ గా దేవుని బిడ్డల చేత పాపం చేయించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేసి మళ్ళా ప్రక్కకెళ్ళి దేవుడు వీరిని పనిష్ చేయాలి కదా అని వెయిట్ చేస్తుంది. దేవుడు తీర్పు వారి మీదకి పంపించాలి కదా అని సాతాను వెయిట్ చేస్తుంది. గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది సాతాను. అందుకే సాతానును దేవుని బిడ్డలైనటువంటి వారు ఎదిరించాలి అనేటటువంటి మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నూతన నిబంధనలో ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా చాలా ప్రముఖమైనటువంటి బాధ్యతే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడుగా తాను మేనేజ్ చేస్తూ వచ్చాడు. క్యాష్ మేనేజ్మెంట్. విచారకరం, యేసుక్రీస్తు ప్రభువును 30 వెండి రూకలకు అమ్మి వేశాడు. కొంతమంది ఇస్కరియోతు యోధా అంటే సాఫ్ట్ కార్నరో మరేమో తెలీదు. ఆ దినాల్లో మతాసక్తి కలిగినటువంటి వారు, యోధా మతాసక్తి కలిగినటువంటి వారు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకుండా వీరందరూ కూల్గా ఉండేటట్లు ఈయన చేస్తూ ఉన్నాడు అని మతాసక్తి కలిగినటువంటి వారు ఈయన అడ్డు తొలగితే మనం రోమా ప్రభుత్వంతో పోరాడదాం అన్నట్లుగా ఆ సైలెంట్ పీరియడ్ 400 years, పాత నిబంధన చివర నూతన నిబంధన ప్రారంభం 400 సంవత్సరాలు మక్కబీయుల పీరియడ్ కూడా అందులో వస్తుంది. వారు ఎలాగూ తిరుగుబాటు చేశారో అలాగూ తిరుగుబాటు మరి చేసి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పని చేయాలనేటటువంటి గ్రూపుకు చెందినటువంటి వారు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఇతను చేసేడు అనేటటువంటి కామెంటేటర్స్ లేకపోలేదు. అయితే ఒకటి వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుతో ఉండి 3.5 సంవత్సరాలు ప్రభువును అప్పగించడానికి, అది కూడాను 30 వెండి నాణ్యాలు అప్పగించడానికి తాను సమయం కొరకు కనిపెట్టడం చాలా భయంకరమైనటువంటి విషయం. సాతాను తన మనసులో ఆలోచన తెచ్చిపెట్టింది, ఎంటర్టైన్ చేశాడు. ఎంత భయంకరమది! ప్రభువుతో ఉండి, ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉండి, యేసు ప్రభుతో కూడా కలిసి యేసు ప్రభు యొక్క శిష్యుల్లో అపోస్తలుల్లో ఒకటిగా ఉండి పరిచర్య చేస్తూ ఇంత దౌర్భాగ్యమైనటువంటి పని చేయటానికి సాతాను ప్రేరేపిస్తే తనను తాను సాతానుకు అప్పగించుకున్నాడు. అందుకే నాశన పుత్రుడు అనే మాట తన గురించి మనం చూస్తాం. నాశన పుత్రుడు. ఈ ఉదయకాలం సాతాను ఇస్కరియోతు యోధాను ఏం చేసిందో ఒకసారి వాక్య భాగంలో గమనిద్దాం. మత్తయి సువార్త 27:3.
అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరల తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తానని చెప్పిన వారు దానితో మాకేమి, నీవే చూసుకోనమని చెప్పగా, ఎక్కడో ఒక మూల ఇస్కరియోతు యూదాలో ఆ మనసాక్షి గురిచినట్టున్నది. పశ్చాత్తాపం వచ్చింది కొంచెం సేపే. ఎప్పుడైతే యూదా మతాధికారులు మాకు సంబంధం లేదు, నీ పేమెంట్ అయిపోయింది, మేము ఆయనను విడుదల చేయం అని చెప్పారో, ఇప్పుడు సాతాను మళ్ళా ఇస్కరియోతు యూదా ప్రక్కన చేరింది. ఇంక నువ్వు ఎందుకు బతికుంటావు, చచ్చిపో చచ్చిపో చచ్చిపో, ఆత్మహత్య చేసుకునేటట్లుగా సూసైడ్ టెండెన్సీస్ థాట్స్ తెచ్చేది దయ్యం యొక్క పని, సాతాను యొక్క పని. ఇస్కరియోతు యూదాను అలాగూ ప్రేరేపించింది సాతాను. మత్తయి సువార్త 27:5. అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఏమని చదువుతామంటే, తాను ఉరిపెట్టుకున్నప్పుడు అపోస్తల కార్య గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను. చాలా విచారకరమైనటువంటి మరణం. ఎందుకు ఇలా సంభవించింది? యేసు ప్రభువును అమ్మివేయటానికి ప్రేరేపించింది సైతానే. అమ్మివేసిన తర్వాత మళ్ళా పోయి ఇంకెందుకు బ్రతుకుతావు, ఎవరికి నీ ముఖం చూపిస్తావు, నువ్వు చేసిన తప్పును బట్టి అందరూ నిన్ను అసహించుకుంటారు, కనుక నువ్వు బ్రతకటం వేస్ట్, వెళ్ళి ఉరిపెట్టుకో అని ప్రేరేపించింది సాతానే. సాతాను వ్యక్తి చేత పాపం చేయించి మళ్ళా పాపం చేసినందుకు ఆ వ్యక్తి సిగ్గుపడేటట్టు, తనకు తాను కీడు చేసుకునేటట్టు చేస్తుంది. ఇస్కరియోతు యూదా విషయంలో జరిగింది ఇది. అయితే అపోస్తల కార్య గ్రంథంలో ఇంకొక ఆస్పెక్ట్ మనం చూస్తాం. అపోస్తల కార్య గ్రంథం 5వ అధ్యాయం, పరిశుద్ధాత్ముడు బలంగా సంఘం మీద పనిచేస్తున్నటువంటి కాలం అది. అది ఒక ఉద్యమం అని చెప్పాలి, కమ్యూనల్ లివింగ్. అపోస్తల కార్య గ్రంథం 4:32, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి, ఎవడునూ తనకు కలిగే వాటిలో ఏది తనదని అనుకోనలేదు. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేసేటటువంటి కాలంలో అపోస్తల కార్యం 4:34, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టుచూ వచ్చింది. అననీయ సప్పీరాలను అలాగూ చేయమని ఎవరూ చెప్పలేదు. అయితే వారి మనసులో ఏమొచ్చింది, మేము కూడా తీసుకొచ్చి ఇస్తాం అనుకున్నారు. వారికి పొలం ఉన్నది, భార్యాభర్తలు ఇద్దరు కూడబలుక్కున్నారు, పొలం అమ్మారు, మంచిదే. అయితే కొంత దాచుకుని కొంత తెచ్చారు. వారు ఏం చెప్పి ఉండాలి, మేము మా కొరకు కొంత ఉంచుకున్నాం, మేము కొంత తీసుకుని వచ్చాం అని చెప్పుంటే బాగుండేది. అయితే వారు తీసుకుని రాగానే పేతురు ఒక ప్రశ్న వేశాడు. 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అమ్మాలి అనే ఒక మంచి ప్రేరేపణ వచ్చింది. అమ్మిన తర్వాత నీ కొరకు దాచుకో. ఈ అపోస్తలు మిమ్మల్ని పోషిస్తారో లేదో భార్యాభర్తలు, వృద్ధాప్యంలో మీ పరిస్థితి ఏంటో అని రకరకాల ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఒకవేళ వారు మిగిలిన వారితో లేకుంటే పెద్దలతో చెప్పుండొచ్చు, పేతురు మిగిలినటువంటి వారితో, మేము మా పొలం అమ్మిన దానిలో ఈ భాగాన్ని దేవుని కొరకు మేము ఇస్తున్నాం. ఎవరు వారిని ఏం చేసి ఉండరు. కానీ మిగిలినటువంటి వారి వల్లే తాను కూడా మొత్తం అమ్మి తెచ్చినట్లుగా ఒక
బిల్డప్ ఇవ్వాలని సూచినట్టున్నాడు అననీయ. అది పరిశుద్ధాత్మను మోసపుచ్చుట అని చెప్పబడింది. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? సాతానుకు అప్పగించుకున్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి ప్రయత్నించాడు. క్లియర్ గా అన్నాడు పేతురు, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పేమట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడిదివని వానితో చెప్పాను. అంటే మొత్తం ఇదేను, నేను అమ్మింది ఇంతకే అని చెప్పాడన్నమాట. కాబట్టి ఈ మాట పేతురు అనగలిగాడు. దేవునితోనే అబద్ధమాడితివి, దేవునితోనే అబద్ధమాడితివి. చాలా భయంకరం. సాతాను అబద్ధాలు చెప్పిస్తుంది. తప్పు కార్యాలు, ఒక మంచి పని చేస్తే కూడా దానిని డిస్టార్ట్ చేసి వ్యక్తి మీదకి కీడు ఎలాగ తెప్పించగలదా అని సాతాను ఆలోచిస్తుంది. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సాతాను చాలా పాత శత్రువు. మాకర్త గట్టి దుర్గము, ఆ మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్ అని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు రాసినటువంటి పాట. ఆ పాత శత్రువు ఎంతో క్రూరుడు అని ఆ పాటలో రాశాడు. పాత శత్రువు, ఓల్డ్ ఫో అన్నమాట. ఓల్డ్ ఫో, చాలా పాత శత్రువు. మానవ జాతి పుట్టినప్పటి నుండి మానవ జాతికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్న శత్రువు సైతాన్. అబద్ధం ఆడించాడు, చనిపోయాడు. 6వ వచనం, పడుచువారు లేచి వాడిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టు. కనీసం సభ్యురాన్ని పిలిపించి చూపించి ఉండాలి కదా భర్తని. వీళ్ళు ఎందుకు చేయలేదు ఆ పని? సరే, 7వ వచనం, అపోస్తల కార్యం 5:7. ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. ఇద్దరు కూడా పలుకున్నారు. తేడా ఉండకూడదు. నువ్వే స్టేట్మెంట్ చెప్తావో నేను అదే స్టేట్మెంట్ చెప్తాను. 9వ వచనం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచాను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనుటి యొద్ద పాతిపెట్టు. సంఘమంతటికి ఈ సంగతులు విన్న వారికి అందరికీ మిగుల భయము కలిగెను. ఒక గొప్ప ఉద్యమం పరిశుద్ధాత్మ యొక్క శక్తితో కలిసి సామూహికంగా జీవించుట, కమ్యూనల్ లివింగ్ అనేటటువంటి ఒక గొప్ప ఉద్యమాన్ని వీరు అణిచివేశారు అని చెప్పాలి. లేకుంటే ఆ ఉద్యమం ఆగిపోవటానికి వీళ్ళు కారకులు అయ్యారు అని చెప్పాలి. ఆ తరువాత కాలంలో ఆ ఉద్యమం కంటిన్యూ అయినటువంటి రుజువు మనకు కనబడదు పెద్దగా. పరిశుద్ధాత్ముడు వారి హృదయాల్లో ఒకవేళ ప్రేరేపణ ఇచ్చి ఉంటే అమ్మమని బాగుండేది. వారు యథార్థంగా వారు అమ్మింది మొత్తం గాని లేక కొంత తీసుకుంటే ఇంత తీసుకున్నాము, ఇంత ఇస్తూ ఉన్నామని చెప్పిన అది వేరుగా ఉండేది. అబద్ధం చెప్పు అని ప్రేరేపించేది సాతాను. చూచారా? ఇప్పుడు వీరిద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. సాతాను విశ్వాసి దేవుని బిడ్డలకు చెప్పేటటువంటి అబద్ధాలు నమ్మి సాతాను చెప్పమన్న అబద్ధాలు చెప్తే మనం శరీర రీతిగా మరణించకపోవచ్చు గాని నీ ఆత్మీయ జీవాన్ని కోల్పోతావు. నీవు అంతే, ఆత్మీయ జీవాన్ని కోల్పోతావు. లో స్పిరిట్, దేవుని ఆత్మతో నీకు కనెక్షన్ తెగిపోతుంది. దేవుడు విడిచిపెడతాడు. జాగ్రత్త సుమ. సాతాను యొక్క పని ఇదే, మనిషి చేత పాపం చేయించటం. పాపం చేసిన తర్వాత నువ్వు తప్పు చేసేవు అనేటటువంటి ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ తన మనసాక్షిలో వచ్చినప్పుడు, అవును కదా నేను తప్పు చేశాను, మరి ఎందుకు నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు,
ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు అని ప్రేరేపించడం సాతాను చేసే పని. అందుకే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. ఎదిరించాలి. అసలు సాతాను నా దగ్గరికి ఎందుకు వస్తాడండి? ఇది ప్రశ్న. ఎందుకు వస్తాడు సాతాను? నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి సాతాను నీ దగ్గరకు వస్తాడు అంటున్నారా? నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని కొరకు జీవిస్తున్నావు, నీవు సాతానుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, సాతాను రాజ్యాన్ని కూల్చుతూ ఉన్నావు. అందువలన సాతాను నీ దగ్గరకు వచ్చి నీ మీద ఎలా దాడి చేయాలా మాయోపాయంతో, సటిల్ వేస్ లో, చాలా యుక్తిగా నీతో మాట్లాడుతుంది, నీకు అబద్ధం చెబుతుంది. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ చాలా స్పిరిచువల్ గా ఉండాలి. కానీ గెహాజీ మైండ్ లో బట్టల పైన, వెండి పైన మనసు తీసుకుని వచ్చింది. అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. అందుకే స్వస్థత పొందినటువంటి నయమాన్ దగ్గర నుండి తాను కొంత తీసుకున్నాడు. 4 మణుగుల వెండి, 2వ రాజులు 5వ అధ్యాయం 23వ వచనం. 4 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు. అవి గెహాజీకి అందని నయమాన్ యొక్క పనివారి ద్వారా. 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్లిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసునై నేను ఎచ్చటికి పోలేదని. ఎంత అబద్ధం! ఎక్కడికి వెళ్ళలేదా? ఎలీషా అన్నాడు. 26వ వచనం. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎలీషా చూచినప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడో ఎలీషాకు కనబడుతూ ఉన్నది. దేవుడే అది కనబడేటట్లు చేశాడు. ఆ ప్రత్యక్షత జరిగింది, చూపించాడు ప్రవక్త. నా మనస్సు నీతో కూడా రాలేదా అంటే జరుగుతూ ఉండగా చూపించాడు. లేక కనుల ముందు దృశ్యం చకచక ఆ దృశ్యాలు కదిలిపోయినాయి. ఆ పనివారు రావటం, వారు ఇవ్వటం, ఇతను అందుకోవటం, తీసుకుని వెళ్ళటం, దాచిపెట్టడం, ఏమి ఎరుగునట్టుగా మళ్ళీ ప్రవక్త ముందుకు రావటం. మానవుడు పాపాన్ని కప్పిపెట్టగలడా? గెహాజీకి బహుమానంగా తెల్లనైన కుష్ఠం. ఎవరికి? తనకే కాదు, నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటియుండు. గెహాజీలో సంపాదించుకోవాలి అనేటటువంటి మెటీరియలిస్టిక్ మైండ్ ఉంది. దాన్ని ఆధారం చేసుకుంది. ప్రవక్త దగ్గరికి చేరాడు, లాభసాటిగా ఉంటుంది అనుకున్నాడు, గౌరవం ఉన్నది, కానీ తాను ఆశించినటువంటి లాభం ఏమీ రావటం లేదు, మెటీరియల్ గెయిన్ రావటంలా. అందుకే ప్రేరేపించింది సాతాను. జాగ్రత్త సుమ, అపవాదిని ఎదిరించకపోతే దేవుని బిడ్డలైన వారు చాలా నష్టపోతారు. దైవజనుడు మోజసాయి గారు ఒక చక్కని పాట రాశాడు. సాతాను దయ్యాలు సమర భూమి యందు సయ్యాటలాడును తెలుసున, సాతానును సరిగా ఎదిరించలేకున్నా సాగవు ముందుకు తెలుసున, ఆగిపోవుదువేమో తెలుసున అని. సాతాను దయ్యాలు సమర భూమి యందు సయ్యాటలాడును. యుద్ధ భూమిలో సాతాను చాలా విన్యాసాలు చేస్తుంది. జాగ్రత్త సుమ, అదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపో. ఎదిరించాలి. ఎందుకండి?
సైతాన్ని అనవసరంగా పిలిచి కయ్యం పెట్టుకోవటం అనవసరం కదా. సైతాను గురించి మనం ఆలోచించడం, సైతాన్ని ఎదిరించడం. సైతానుని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని యాకోబు రాశాడు. సాతాను చాలా మార్లు దేవుని బిడ్డల పైన కన్నేస్తుంటాడు. వీరిని ఎలాగూ ట్రబుల్ చేయాలి, వీరిని ఎలాగూ విశ్వాస భ్రష్టులుగా చేయాలి, వీరు ఎలాగూ దేవునికి అయిష్టులుగా ఉండేటట్లు చేయగలవు అని తన శక్తియుక్తులన్నీ వాడతాడు. కొంతమంది వ్యక్తులను సాధనాలుగా వాడుకుంటాడు సాతాను, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకు తెలిసిన వారిలో నుండి, మన బంధువులు స్నేహితుల్లో నుండి కూడా కొంతమంది సాతాను సలహాలు ఇస్తూ ఉంటారు. జాగ్రత్త. అతని ఫ్రెండ్ అయినా బంధువు అయినా ఎవరైనా కూడాను ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచకపోతే ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా నష్టపోతావు, చాలా కీడు పొందుతావు. కాబట్టి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి మాట, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించు. ఇది ముఖ్యమైనటువంటి నియమం. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించేవనుకో, దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే అపోస్తల కార్య గ్రంథంలో జరిగినటువంటి సంఘటనే ఎదురవుతుంది వ్యక్తికి. పౌలు గారు తాను మారు మనస్సు పొందిన తర్వాత దేవుని రాజ్య సువార్త విరివిగా వ్యాపింపజేస్తూ ఉంటే ఒక యూదుని కుమారులు, ప్రధాన యాజకుని కుమారులు, అపోస్తల కార్య గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం నుండి దేశ సంచారులు, మాంత్రికులు అయిన కొందరు యూదులు మంత్రతంత్రాలు ఎలాగ అభ్యసించారు, పదాకులకు విరుద్ధం అని తెలీదా? పౌలు ప్రకటించు యేసుతో మిమ్మును ఉచ్చాటన చేస్తున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించడానికి పూనుకొంది. యేసు ప్రభు పేరు చెప్తే దయ్యాలు పోతుంది, మేము కూడా ఎందుకు చేయకూడదు అనుకున్నారు. 14 యూదుడైన స్కెవ అను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయొచ్చుండేది. బాగుంది. మనం కూడా ఎందుకు చేయలేము? యేసు ప్రభు పేరు చెప్తే దయ్యాలు వెళ్ళిపోతాయి కదా. 15వ వచనం అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరు అని అడుగగా. 16వ వచనం ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను, అందుచేత వారు దిగంబర్లై గాయము కలిగి ఆయన నుండి పారిపోయాడు. ఇది ఎఫెసులో జరిగింది. ఆ ప్రాంతాల్లో మరి అపోస్తల కార్యం 19:1 ఎఫెసునకు వచ్చినప్పుడు ఆ క్రింద వచనంలో కూడాను 17వ వచనం ఈ సంగతి ఎఫెసులో కాపురం ఉన్న సమస్తమైన యూదులకును గ్రీస్ దేశస్తులకును తెలియవచ్చినప్పుడు వారికి అందరికి భయము కలిగాను, కనుక ప్రభువైన యేసునామము కనపరచబడింది. సాతాను కొన్ని మార్లు పనికిమాలిన పనులు చేయిస్తుంది వ్యక్తుల చేత. అటువంటి పనికిమాలిన పనులు చేయించినా సాతానును సిగ్గుపరిచి దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోవటానికి అటువంటి పరిస్థితిని కూడా ఆయన వాడుకొని సాతానును సిగ్గుపరుస్తాడు. ఇక్కడ దయ్యాలు వారి మీద దాడి చేసింది. ఆ దయ్యాల తర్వాత మిగిలినటువంటి యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు వెళ్ళగొట్టి ఉంటారు అనుకుందాం. కాబట్టి 18వ వచనం విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొండ్రి, దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది. 19వ వచనం మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలు అయ్యాయి. చాలా కాస్ట్లీ మంత్రతంత్రాలు, సోర్సరీ ఇవన్నీ ఉన్నటువంటి బుక్స్ అందరూ తగలబెట్టేశారని వ్రాయబడి ఉంది. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది. ఇక్కడ దయ్యము చెప్పినటువంటి మాట, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, గాని మీరు ఎవరు? కారణం ఏంటి? వారు దేవునికి లోబడిన జీవితం, పవిత్రమైన జీవితం,
యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా అనగా ఆయన సువార్తను అంగీకరించినటువంటి అనుభవం లేకుండా అదేదో వ్యాపారం లాగా చేయాలనుకున్నారు. అందుకే గాయం కలిగింది, అవమానం కలిగింది, పారిపోయారు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోయి. మొదటిది దేవునికి లోబడి ఉండాలి. 2, అపవాది మన దగ్గరగానే ఉంటాడనేటటువంటి గ్రహింపు మనం కలిగి ఉండి అపవాదిని గద్దించాలి. ఒక చిన్న మాట చెప్తాను. కొన్నిసార్లు మనం ఏదో ఒక వస్తువు జ్ఞాపకంగా ఒక చోట పెడతాం. మెమరీ వయసును బట్టి గాని లేక పనులు ఒత్తిడిని బట్టి గాని కొన్ని మార్లు మరిచిపోతాం. అవసరమైనప్పుడు వెతికితే కనబడదు, ఎంత వెతికినా కనబడదు. ఒక దైవజనుడు అన్నారు, అది కూడా సైతాను పని అన్నాడు. ఇప్పుడు సాతాను ఎదిరించి, సాతానా నా జ్ఞాపక శక్తి సరిగా పనిచేయకుండా నా ఆలోచన మీద నీవు దాడి చేస్తూ ఉన్నావు అని సాతాను గద్దిస్తే నీకు అది గుర్తొస్తుందని చెప్పాడు. ప్రాక్టికల్ గా చేసిన వారు ఉన్నారు. చేసి అవును నిజమే, సాతాను ఎదిరిస్తే అక్కడేదో ఒక చిన్న దయ్యం ఉంటది, అక్కడే ఉంటుంది ఆ వస్తువు, కనబడదు ఎంత వెతికినా. ఓ దయ్యమా, ఆ వస్తువు నాకు కనబడకుండా నువ్వే చేస్తున్నావులే, నాకు తెలుసు యేసుప్రభు నామంలో దయ్యమా వెళ్ళిపో అని చెప్పి కొన్ని మాటలు గద్దించడం మంచిదే. ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. సాతానుని ఎదిరించకుండా ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధిని సాధించలేం. ఇంకొకటి, ఆత్మను రక్షించాలంటే కూడా ఒక వ్యక్తికి సువార్త చెప్పి సాతాను బంధకాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేటట్టు చేయాలంటే సహా సాతాను ఎదిరించడం, సిలువను చూపిస్తాం, సిలువ రక్తం విశ్వసించమని పాప క్షమాపణ రక్షణ గురించి చెప్తాం. సాతానుతో నాకు సంబంధం లేదు, సాతాను కార్యాలు నేను చేయను, నేను సాతాను అధికారం క్రింద లేను అని వ్యక్తి చేత కన్ఫెషన్, ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయిస్తాం మనం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాలం సాతాను మేము ఎదిరించాలి అనేటటువంటి వాక్య సత్యాన్ని, మొదట దేవునికి లోబడి సాతాను మేము ఎదిరించాలనేటటువంటి వాక్య సత్యాన్ని మీరు మా గమనానికి తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. మీరే తండ్రి, మీ వాక్యం యొక్క శక్తి మేము అనుభవించడానికి సమృద్ధి కృప మీరు మాకు అనుగ్రహించండి. దీనిలో సమృద్ధి కృప అనుగ్రహించే దేవా, మేము మీ సమృద్ధి కృపను అనుభవించగోరుతున్నాం. మా శక్తిని బట్టి కాక మీ పునరుద్ధాన శక్తిని బట్టి, యేసుక్రీస్తు ప్రభు నామములో ఉన్న అధికారాన్ని బట్టి మేము సాతాన్ని ఎదిరించడానికి నీ కృప మాకు తోడుగా ఉంచుము, సహాయం చేయము, బలపరచుము, నడిపించు. సీనియర్ సిటిజన్స్ గా ఉన్నవారు, బలహీనులుగా ఎవరుంటూ ఉన్నారో వారిని దయతో మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఆరోగ్య విషయాల్లో సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి, ఎవరు ఏ ప్రత్యేకమైన అక్కర కలిగి ఉంటూ ఉన్నారో వారిని దయతో జ్ఞాపకం చేసుకోండి. లైవ్ చాట్ లో కనబడేటటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ సమయంలో వ్యూ చేసే మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ కృప మాకు తోడుగా ఉంచమని, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించట మేము అనుభవించి, మీ శక్తిని మేము అనుభవించి అందుకొరకైన సాక్షులుగా మేము ఉండుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.